ఏంటి పిసిసి చీఫ్ అయితే పిలవాలని రాజ్యాంగంలో రాసుందా ఏంటి? నా వింద్రాబాయ్ నా సోపతోళ్లే పిలుస్తా అంటూ కాంగ్రెస్ మార్క్ డైలాగ్ కొడుతున్నారు సంగారెడ్డి సింగం. మరి రెడ్డి గారి విందులో ఆయన్నే ఎందుకు పిలవలేదు? ఆయన్ని కావాలని దూరం పెడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ సారీ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ అయ్యో మళ్ళీ సారీ. తెలంగాణ రెడ్డి కాంగ్రెస్ రైమింగ్ కుదర్లే. రేవంత్ కాంగ్రెస్ అబ్బే సెట్ కావట్లేదే. తెలంగాణ ఒరిజినల్ కాంగ్రెస్ సెట్ అయిందంటారా? పోనీ తెలంగాణ హస్తం పార్టీ అనుకుందామా? హస్తవ్యస్తం పార్టీ అందామా? ఏమని పిలవాలి, ఏమని పలకాలి? అవునట, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నాంపల్లి స్టేషన్ కాడ గాంధీ భవన్ అనే భవనంలో దశాబ్దాల తరబడి ఏలబడి ఇప్పుడు కూలబడి ఉంది. కానీ ఏదో ఆ చెయ్యి ఈ చెయ్యి కలిపి కూలబడిన పార్టీని పైకి లేపుదామని చూస్తా ఉంటే గ్రూపు తగాదాలు, గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య ఆరాటాలు, పదవుల కోసం పొట్లాటలు, హలకలు, పిలకలు, రాజీనామాలు, అన్నిటికీ మించి అధ్యక్షుడిపైనే కారాలు, మిరియాలు. ఈ తీరుగా ఉంటే ఏ తీరుగా అధికారంలోకి వస్తారప్పా అంటూ సొంత పార్టీ వాళ్లే తలంటు పోసి పక్క పార్టీలోకి వెళుతున్న తీరు మాత్రం మారడంలా. మంచిర్యాల సెంటర్లో భట్టి మీటింగ్ ను ఓ పారి తేరిపారి చూసి ఆలోచించిన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి రాజకీయ మాటలు విన్నా, లేటెస్ట్ గా సంగారెడ్డి సింగం, జగ్గుభాయ్ ఇఫ్తార్ విందు పిలుపులు చూసిన హబ్బే కాంగ్రెస్ మారదు, మారదు కాక మారదు అంటూ డిసైడింగ్ లోకి వచ్చేస్తున్నారట జనం. ఓసారి జగ్గారెడ్డి గారి ఇఫ్తార్ విందు ఆహ్వానాలు చూడండి. అందులో ఇద్దరి పేర్లు మిస్సింగ్. అందులో ఓ పేరు చూస్తే ఆశ్చర్యం. మిస్ అయిన ఆ రెండు పేర్లు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిదైతే మరో పేరు భట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డి ఫోటో బాగా కనిపిస్తోందిగా, కానీ పిలవలేదు. ఎందుకంటే జగ్గుభాయ్ ఇష్టం. అయినా రేవంత్ రెడ్డి పేరు జగ్గుభాయ్ అలవాటుగానే మిస్ చేస్తారనుకోండి. ఇక భట్టి విక్రమార్క పేరు లేకపోవడానికి కారణం ఆయన అందుబాటులో లేరంటున్నారు. కానీ భట్టిని జగ్గారెడ్డి పిలవలేదన్న వర్షను వినిపిస్తోంది. కారణం మొన్నటి బహిరంగ సభలో భట్టిని సీఎం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అది జగ్గారెడ్డికి ఎక్కడో తగిలిందట. అసలు సీఎం క్యాండిడేట్స్ అంటే ఎంతసేపు రేవంత్ భట్టిలేనా, ఏం నాకేం తక్కువ అన్న రేంజ్ లో ఆలోచిస్తున్నారు జగ్గారెడ్డి సాబ్. నాకు లేనిదేంటి, వాళ్లకున్నదేంటి? అసలు పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశా, ఆఖరుకు గడ్డం కూడా త్యాగం చేశా. ఆ మాత్రం పార్టీ గుర్తించదా ఏంటి? అయినా నా విందు నా ఇష్టం అంటూ తనకిష్టమైన వారందర్నీ పిలిచి అయిష్టమైన వారిని పక్కకు పెట్టారన్నది కాంగ్రెస్ లో వినిపిస్తున్న ఓపెన్ టాక్. అంతెందుకు, జగ్గారెడ్డి చెప్పేదొకటే, తాను ఏ గ్రూప్ లో లేనని, తనదే సెపరేట్ గ్రూప్ అంటారు, నాకు దగ్గరగా ఉన్న వారినే పిలిచా అంటూ ఓపెన్ గానే కుండబద్దలు కొట్టేశారు జగ్గారెడ్డి భయ్యా. అనేది రెగ్యులర్ గానే ప్రతి సంవత్సరం ఇచ్చేది. ఒక ఎందుకు విలువలో ఒక ఎందుకు పిలిచిన అనే దానికి జవాబు చెప్పలేను. కానీ నేను అనుకుంది ఏంటంటే తాకరే గారిని ఇన్ఛార్జి పిలుచుకోవాలని అనుకున్నా, పిలిచిన్నా. నాకు అటాచ్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, కొంత మధ్యాసి కూడా అటాచ్మెంట్లో కొంత అటాచ్మెంట్ పిలిచినాం. ఎందుకు విలువ లేదు ఇక దాని మీద ఎలాంటి కామెంట్స్ చేయలేను. నేను ఇన్ఛార్జెస్ కూడా పిలిచిన, కోమటిరెడ్డి గారిని కూడా పిలిచిన, వస్తాడో రాడో తెలియదు. కానీ జగ్గారెడ్డి మాట్లాడకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి, మాట్లాడే రోజు వచ్చిన రోజు కూడా కారణాలు ఉంటాయి, మౌనంగా ఉండడానికి కూడా కారణాలు ఉంటాయి, దూరం ఉండడానికి కూడా కారణాలు ఉంటాయి. ఏమైనా సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి భయ్యా ఏం చేసినా వెరైటీనేగా. ఆహ్వానాల్లో వెరైటీ, రాజకీయాల్లో వెరైటీ, అన్నిటికంటే నేనే సీఎం క్యాండిడేట్, నాకేం తక్కువ అన్న రేంజ్ లో ఆలోచిస్తున్న ఆయన ఆలోచనల్లోనూ వెరైటీనే. సో జగ్గారెడ్డి ఇస్తున్న ఇఫ్తార్ విందు ఎలా ఉంటుందో కానీ ఇఫ్తార్ విందు వెనుక జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయం మాత్రం మహా పసందుగా ఉంది. ఈ విందుతో కాంగ్రెస్ రెండుగా కాదు మూడుగా కూడా చీలిపోయిందా అన్న డౌట్స్ అయితే పెద్దగానే వచ్చేస్తున్నాయి. ఇఫ్తార్ విందులో సీనియర్స్ అంతా హాజరవుతున్నారు. దీంతో మరోసారి కాంగ్రెస్ లోని అంతర్గత పోరును గుర్తు చేసేలా ఉంది ఇఫ్తార్ విందు. ఇన్ఛార్జ్ మారారు, కానీ నేతల తీరు మారలే. హైకమాండ్ ఎన్నిసార్లు మొత్తినా పార్టీలోని కుమ్ములాటలు తగ్గలే. పార్టీ సీనియర్లంతా రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నారన్న చర్చ ప్రతిరోజు వినపడుతూనే ఉంది. మంచిర్యాలలో జరిగిన సభే ఇందుకు నిదర్శనం. పలువురు నేతలు భట్టి విక్రమార్కనే హైలైట్ చేసేందుకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే భట్టిని వైఎస్ఆర్ తో పోల్చారు. ఇక కార్యకర్తలైతే సీఎం భట్టి అంటూ నినాదాలు చేశారు.
ఇవాళ భట్టి గారిని చూస్తుంటే మళ్ళా రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. ఇవాళ అదే జ్యోతి అదే ప్రజలు అదే టెంట్ కింద పండుకొని అదే జ్యోతి కట్టుకొని చెయ్యకుండా అవ్వా తాతల దగ్గరికి పోయి అవ్వా నీకు పెంచి వస్తుందా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి, శ్రీధర్ బాబు కూడా భట్టి విక్రమార్కపై ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వేదికపై ఉన్న నేతల్లో ఒకరు సీఎం కావడం ఖాయమంటూనే భట్టిని రేవంత్ రెడ్డి ముందే ఆకాశానికి ఎత్తేయడం స్పష్టంగా కనిపించింది. రేవంత్ ని దూరం పెట్టడమూ వినిపించింది. పైగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గేతో పాటు సభా వేదికపైకొచ్చిన రేవంత్ రెడ్డిని అక్కడున్న సీనియర్ కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోలేదన్న టాకు వినిపించింది. ఇప్పుడు జగ్గారెడ్డి ఇఫ్తార్ విందుతో రేవంత్ను సీనియర్స్ అంతా పక్కకు పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ బలగం పెంచుకుంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అందర్నీ కలుపుకుంటూ తాపత్రయపడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఉన్నోళ్లను దూరం చేసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో పట్టున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఇలాగే దూరం చేసుకున్నారని, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువును ఎర్రటి ఎండలో ఎండబెట్టేస్తున్నారన్నది విమర్శకుల మాట. సమిష్టిగా పోరాడి విజయం సాధించాలన్న ధ్యాస నాయకులకే లేదు. ఇక క్యాడర్ కెందుకుంటుంది? తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 2 సార్లు ఓటమి పాలైనా ఇంకా నేతలు మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ వర్గాల్లో. ఇలాగే నేతల తీరుంటే పార్టీ బతికి బట్టకట్టలేదన్నది విమర్శకుల మాట.